భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ ప్లేయర్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయా? ఇద్దరు మాట్లాడుకోవడం లేదా? ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటున్నారా అంటే అవుననే చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్ లో ఇద్దరు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదనే టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనూ కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజానికి భారత్ ఇంగ్లాండ్ తొలి వన్డేకు ఎడ్జ్ బాస్ట్ అనే వేదిక. అయితే తొలి మ్యాచ్ కు భారత ప్లేయర్లంతా గంటల కొద్దీ నెట్ ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో నెట్స్ లో కోహ్లీ కొన్నిసార్లు బౌల్ట్ అయ్యాడు. అయితే కోహ్లీతో గంభీర్ నేరుగా మాట్లాడలేదని బ్యాటింగ్ కోచ్ సితాంష్ కొటక్ తో మాట్లాడించినట్లు ప్రచారం జరుగుతోంది. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మతో మాట్లాడినప్పటికీ కోహ్లీతోనే మాట్లాడలేదనే చర్చ నడుస్తోంది. హెడ్ కోచ్ తో మాట్లాడేందుకు విరాట్ కూడా ప్రయత్నించలేదని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇద్దరి మధ్య అసలేం జరిగిందోనని సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. అయితే గతంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చర్చ జరిగింది. ఐపీఎల్ లోనూ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన సీన్లు కనిపించాయి. టీమిండియాకు గంభీర్ హెడ్ కోచ్ అయ్యాకే టెస్ట్ ఫార్మాట్ నుంచి విరాట్ తప్పుకున్నాడు. కోహ్లీ తప్పుకోవడానికి గౌతీనే కారణమన్న చర్చ కూడా ఉంది. అయితే వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడాలని విరాట్ భావిస్తున్నాడు. అందుకు తగినట్టే ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ సీనియర్లకు వరల్డ్ కప్ బెర్త్ దొరుకుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ఏజ్ అనేది మ్యాటర్ కాదని, ఫామ్, ఫిట్నెస్ ఏ కీలకమని గతంలో గంభీర్ అన్నాడు. అయితే ఏళ్లుగా ఆడుతున్నప్పటికీ ప్రతిసారి పరీక్షించుకునే పరిస్థితి రాకూడదనే చర్చ జరుగుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ నకు సంబంధించి కోహ్లీ, రోహిత్ గురించి సెలెక్టర్ల ఆలోచన ఏంటో ముందే చెప్పాలని డిమాండ్లు ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎఫెక్ట్ జట్టుపై పడకుండా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.